శిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాటను మనము ఇప్పుడు ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఈ మొదటి మాట, ఈ యొక్క 7 మాటలు కూడా, లేకపోతే చిన్న పిల్లలు కావచ్చు, పుట్టిన పిల్లలు మొదటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వారిని ఎంతో అద్భుతంగా వాటిని ఎంతో రికార్డ్ చేసి పెట్టుకుంటారు. అదే రీతిగా చివరి సమయాల్లో కూడా ఎవరైనా చనిపోతున్న ఆ సమయాల్లో ఆ విలువైన మాటలు ఏవైతే ఉంటాయో అవి మనం దగ్గరుండి వింటాం. ఎందుకు? అవి ప్రాముఖ్యమైన మాటలు. ఈ దినాన ఈ 2026 సంవత్సరాల కిందటనే యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసము శిలువలో మరణం పొంది ఉన్నాడు. ఈ యొక్క మొదటి మాటను మనము ఈ సమయాన ధ్యానించుకుంటున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న దేవా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. ఈ దినాన ప్రభువా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నాయన మేము ప్రభువా 7 మంది కూడా ప్రభువా నీవు పలికిన ప్రభువా అమూల్యమైన మాటలు ప్రభువా, ముఖ్యమైన మాటలు ప్రభువా ఒక్కొక్కరిగా మేము ధ్యానిస్తూ ఉండగా నీ కృప మాపై చూపండి ప్రభువా. మొట్టమొదటి మాటను ప్రభువా నేను ప్రభువా తండ్రి, మీ ప్రభువా తండ్రి ఈ యొక్క ప్రభువా ఈ స్థానంలో నిలబడి ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా అయా బోధిస్తూ ఉండగా, చెప్తూ ఉండగా, ధ్యానిస్తూ ఉండగా ప్రభువా నీ ఆత్మ చేత నింపండి ప్రభువా. అయా నా మాటలు కానీ ప్రభువా ఏవి కూడా ఇక్కడ పని చేయకూడదు ప్రభువా. అయా నీ జ్ఞానము లేని దానిని ప్రభువా నీ జ్ఞానంతో నింపమని ప్రార్థించుకుంటూ ఉన్నాను. యేసయ్యా నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధాత్మ నామమున చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్తలో 23వ అధ్యాయంలో మనం 34వ వచనంలో తండ్రి మీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని పలికిన మాట మనం చూస్తున్నాం. ఇది 3 భాగాలుగా మనము ధ్యానించుకుందాం. మొదటిది తండ్రి. తండ్రి అనగా ఈ యొక్క కుమారుడు ఎవరైతే యేసు ఉన్నారో తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా ఆయా సమయాల్లో కానీ ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు మనం ప్రార్థన చేసి మనం పనిని మొదలు పెడతాం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటి మాట పలికింది క్షమాగుణాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రికి. తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయా సమయంలో దేవుడిని అంత చిత్రహింస పెట్టి అంత బాధపరిచినప్పటికీ కూడా ఆ సమయంలో కూడా ఆయన ప్రార్థన మర్చిపోలేదు. మనమైతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ హడావిడి చేసుకుంటూ లేకపోతే మన తొందరపాటు వల్ల మన ప్రార్థన అనేది చెయ్యము. కానీ దేవుడు మనకి మాదిరికరంగా ఉన్నాడు. అటువంటి సమయంలో కూడా దేవుడు మనకి మాదిరిని నేర్పిస్తూ ఉన్నాడు. మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలని ఈ మొట్టమొదటి మాటతో మనతో మాట్లాడే ఉంటున్నాడు. కాబట్టి మనం నేర్చుకుంటున్న వారిగా ఉంటున్నామా, నేర్చుకొని వాటిని చేస్తున్న వారిగా ఉంటున్నామా అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మన యొక్క హృదయాన్ని ఎలా ఉంచుకున్నాం, లేకపోతే మన హృదయంను దేవునికి అప్పగించుకున్నామా లేదా. ఇక్కడ కుమారుడు అయితే తండ్రికి ప్రార్థన ద్వారా ఈ రీతిగా మాట్లాడుతున్నమాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించును. ఈ యొక్క 2వ మాటలో మనం వెళ్తున్నట్టయితే, 2వ భాగంలోకి వెళ్తున్నట్టయితే వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక. హల్లెలూయా. అక్కడ ఉంటున్న వారు ఎవరెవరు? అక్కడ ఉంటున్న వారు ఎవరెవరు ఉన్నారు? అక్కడ ఇంకా హల్లెలూయా. అక్కడ పరిచర్యలు కానీ లేకపోతే శాస్త్రులు కానీ లేకుంటే ఇంకా దేవుని నమ్మిన ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు కానీ, అక్కడ శిష్యులు కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు, రోమన్స్ ఉన్నారు, వారందరూ కూడా అక్కడ ఉన్నారు. ఈ 2వ భాగంలో మనం వెళ్తే తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక అనే మాటను చూస్తూ ఉన్నాం. ఎరుగరు అంటే అక్కడ ఉన్న రోమన్స్ కి, అతను హింసిస్తున్న వారికి ఆయన ఎవరో తెలుసా తెలియదా? ఆయన ఎవరో ఏంటో తెలుసా తెలియదా? తెలియదు కాబట్టి ఆ విధంగా చేసి ఉన్నారు. మనకి యేసు ప్రభు అంటే తెలుసా తెలియదా? తెలుసు కాబట్టి మనం ఎలాగ ఉండాలి?
మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. మనకైతే తండ్రి కుమారుడు మనకు మాదిరికరంగా ఉండి ఆయన ఏదైతే చెప్పి ఉన్నాడో మనం అది చేయుటకే మనం ఈ లోకం మీద మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి మనం ఆయన ఏదైతే చెప్పి ఉన్నాడో అది చేయుటకు మన హృదయాన్ని ప్రార్థించుకోవాలి, లేకపోతే సిద్ధపరచుకోవాలి. అదే మనం ముందుకు వెళ్ళి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాం. హల్లెలూయా. నేను మీతో చెప్పినదేమనగా, ఇక్కడ మనకు యేసు ప్రభుల వారు తెలియజేస్తున్న మాట ఏమని? మీ శత్రువులను ప్రేమించుడి. హల్లెలూయా. మీ శత్రువులను ప్రేమించుడి అనగా మన శత్రువులు ఎవరు? మన శత్రువులు ఎవరు? మన శత్రువు అంటే మనల్ని ఎవరైనా హింసిస్తూ ఉంటారు, మనల్ని బాధ పెడుతూ ఉంటారు, లేకపోతే మనల్ని కించపరిచి తృణీకరించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని మన శత్రువులుగా ఎంచుకుంటూ ఉంటాం. ఆయా సందర్భాల్లో మనం ఎన్నో రీతిలుగా ఆలోచిస్తాం. ఎలాగైనా వారు చేస్తున్న వాటికంటే మనం గొప్పగా చేయాలి. ఇలాంటి ఆలోచనలు మనకి ఏమాత్రము తగవు. ఎందుకంటే దేవుడు తన్ను తాను తగ్గించుకొని మాట్లాడుతున్న ఈ మాటలను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మన అన్నదమ్ములు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా సరే వారికి మనము దేవుడు ప్రేమను మనకు నేర్పించాడు. ఆయన ప్రేమను మనకి ఇచ్చాడు. ఆయన ప్రేమను ఇచ్చి ఆయన క్షమాగుణాన్ని మనకి నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి క్షమించే హృదయం మనము కలిగి ఉండాలి. అదే విధంగా మీ శత్రువుని ప్రేమించి హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. వారు ఎవరైతే హింసిస్తూ ఉన్నారో అనేక మంది అనేక ప్రార్థనలు ఎట్లుంటాయంటే, కొంతమంది ప్రార్థనలు వింటే ప్రభు వాళ్ళకంటే మేము గొప్పగా ఉండాలి, వాళ్ళకంటే మేము హెచ్చుగా ఉండాలి. అతిశయపడిట్లో ఏమి సందేహం లేకపోవచ్చు. కాకపోయినప్పటికీ మనం క్షమాగుణం కలిగి ఉన్నాం కదా, ఏదో వాళ్ళకున్న కొద్దీ వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళని చూసి మనము ఓర్చుకోలేనితనంగా ఉంటారు. ఎవరు అక్కడ ఉంటున్న రోమన్స్ ఎవరైతే ఉంటున్నారో దేవుని ఆ విధంగా హింసించినప్పటికీ కూడా దేవుడు వారిని క్షమిస్తూ ఉన్నాడు. అక్కడ ఉంటున్న రోమన్ సైనికులు ఎవరైతే దేవుని ఆ విధంగా హింసిస్తూ ఉన్నారో, కొడుతూ ఉన్నారో, ఉమ్మివేయబడుతూ ఉన్నారో వారందరినీ కూడా దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. మనం కూడా ఈ దినాన మన ఇరుగు పొరుని కానీ ఇతరులు కానీ క్షమించే హృదయం కలిగి ఉండాలి. అదే విధంగా మనం ముందుకు వెళ్ళి చూద్దాం. ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. హల్లెలూయా. ఇక్కడ ఆయన అంగి వస్త్రములు ఏవైతే ఉన్నాయో ఆయనకు ఉన్నింది ఒకటే, ఆ అంగి లోపల ఒక వస్త్రం మాత్రమే ఉన్నది. అవి కూడా ఆయన ప్రాముఖ్యం, అవి కూడా తీసుకొని చీట్లు వేసి పంచుకున్నట్టుకు వారు అలాంటి దుర్మార్గపు పనులు చేస్తూ ఉన్నారు. ఈ దినాన మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఒకటే, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయనను ఆ విధంగా చిత్రహింసలు పెడుతున్నప్పటికీ, ఆయన శిలువ యాతన పొందినప్పటికీ ఆ గొల్గొతా కొండపైకి 6 మార్లు ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి న్యాయము తీర్చుటకు ఆయనను ఆ రీతిగా చేసి ఉన్నారు. రాత్రంతా న్యాయం కోసము యేసు ప్రభుల వారిని ఆ విధంగా హింసించి ఉన్నారు. ఆయనను కొడుతూ ఉన్నారు. ఆ యొక్క కొరడాలు చూస్తే అవి చాలా విచిత్రంగా ఎంతో గాయాన్ని చేసే విధముగా ఉంటాయి. అటువంటి దానిలో మెటల్స్ పీసెస్ పెట్టి ఉంటారు, లేకపోతే ఇంకా వాటిని ఎన్నో విధముగా తయారు చేసి ఉంటారు. అటువంటివి తీసుకొని ఆయన కొడుతున్నప్పటికీ ఆయన దారిలో కూడా ఏ మాట మాట్లాడలేదు. వీరు క్షమించమనే ఆ యొక్క శిలువలో పలుకుతున్న మాట. మనం ఈ దినాన ఆయన వస్త్రములు పంచుకుంటున్న వారిని కూడా దేవుడు అక్కడ క్షమించి ఉన్నాడు. అదే విధంగా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకున్నాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకున్నాం. హల్లెలూయా. అక్కడ వారి అధికారులకు తెలియక చేసితిరని అక్కడ యేసు ప్రభుల వారు మాట్లాడుతున్న మాట. మనం కూడా తెలియక ఎప్పుడు చేసి ఉంటాము? ఆయన ప్రేమ ఏంటో తెలియక మనం పాపములు చేసి ఉంటాం. ఆయన ప్రేమ తెలిసిన తర్వాత మనం ఏ విధంగా ఉంటున్నాము? ఆయన ప్రేమ ఏంటో, ఆయన ఎవరై ఉన్నారో మనకు తెలుసు. మనం ఏ విధంగా ఉంటున్నాం? మన హృదయాలను పరిశీలన చేసుకుంటున్న వారిగా ఉండాలి. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా అయినా మన హృదయాలను కఠినపరచుకోకుండా, మన హృదయాలను రాతి మనసు వలె ఉంచుకోకుండా క్షమాగుణం కలిగిన వారిగా మన అందరము ఉండాలి. అదే యేసు మాదిరి మనకి నేర్పించిన మాదిరి. అదే విధంగా ఇక అపోస్తుల కార్యములలో 7వ అధ్యాయంలో 60వ వచనాన్ని చదువుకుందాం. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఆయనను రాళ్ళు రుబ్బి
చంపుతూ ఉన్నారు. రాళ్ళు రువ్వి చంపిన వారి మీద ఈ పాపము మోపకుము అని చెప్తున్నమాట. ఆయన ఎవరు అంటే స్టెఫెన్. ఈ స్టెఫెన్ గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. యేసు క్రీస్తు ఆయన ఎవరో, ఆయన ప్రేమ ఏంటో ఈ స్టెఫెన్కు తెలుసు. కాబట్టే అతని మీద రాళ్ళు వేసి చంపుచున్న వారిని కూడా ఈ పాపము వారి మీద మోపకము అని తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఈ దినాన ఆయన ఏంటో మనకు తెలుసు. కాకపోతే మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది మనము మన హృదయాలను ప్రశ్నించుకోవాలి, పరిశీలన చేసుకుంటున్న వారిగా ఉండాలి. మన హృదయమును కఠినపరచుకోకూడదు. ఆయన యొక్క మనము ఆ విధంగా ఉండకూడదని ఆయన యొక్క దేహమును ఎలాగ దున్నినారు. అసలు ఇంకా ఏమి ఆయనలో బ్లడ్ లేదు, ఏం లేదు, అంత నిస్సహాయకుడై ఉన్నాడు యేసు ప్రభుల వారు. ఆ రీతిగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉంటున్న జనులందరినీ కూడా క్షమించి ఉన్నాడు. అదే విధంగా మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము 24వ వచనాలను చదువుకుందాం. హల్లెలూయా. ఆయన ఎవరైతే పిలువబడిన వారు అంటే ఈ రోజున నువ్వు పిలువబడి ఉన్నావా? నువ్వు దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడా? దేవుని జ్ఞానం నీకు దక్కుతుంది, దేవుని జ్ఞానం నీకు ఇస్తాడు. కాబట్టి మనము ఎవరైతే పిలువబడిన వారిగా ఉంటున్నామో, ఏర్పరచబడిన వారిగా ఉంటున్నామో, మనము ఏ విధముగా ఉంటున్నాం? ఈ క్షమాగుణం అనేది దేవుడు అంత చిత్రహింసలు పొందుతూ ఉన్నా, లేకుంటే అంత అటువంటి సమయాల్లో కూడా దేవుడు క్షమాగుణాన్ని తెలియజేస్తున్నమాట. ఆయన వస్త్రములు పీకుతూ ఉన్నారు, లేకపోతే ఆయన వస్త్రములు పంచుకున్నటకు క్రూరాతి క్రూరంగా ఆయన హింసిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన మనతో చెప్తున్న మాట ఒకటే. ఎందుకంటే ఆయన వెళ్ళిన తరువాత ఆయన పరలోకములకు వెళుతున్న ఆ సమయాల్లో ఆ సిలువలో పలుకుతున్న మొదటి మాట మనకు నేర్పిస్తున్న మాట క్షమాగుణము మనలో ఉండాలి. మనలో అన్నదమ్ములకి లేకపోతే మనలో ఎంతో వ్యత్యాసం ఉండొచ్చు, మనం ఎంతో ఓర్వలేని తనం ఉండొచ్చు. దేవుడు మనకు నేర్పిస్తున్న మాట ఒకటే, క్షమించే గుణం మనకి ఉండాలి. అదే విధంగా చివరిగా మనము రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25-26 వచనాలను చదువుకుందాం. ఇక్కడ ఆయన ఓర్చుకొని మాట్లాడుతున్నమాట. ఏ మాట అయితే మనకి చెబుతూ ఉన్నాడో, ఏ మాట అయితే మనం వినాలి, లేకపోతే ఆ రీతిగా మనం నడుచుకోవాలి అని చెప్తూ ఉన్నాడో, మనం గ్రహించాలి అని ఒక ఓర్మి లేనితనాన్ని మనకు ఉంటుంది. మనము సిలువలో ఆయన దేవుడు పలికిన మాటను బట్టి మనం ఓర్చుకోలేని తనం మనలో ఉండొచ్చు. కానీ ఈ దినాన మనలో ఉంటున్న అది ఏదైతే ఉన్నదో ప్రతిదీ కూడా ఆయన రక్తం ద్వారా కడగబడి ఉంది. కాబట్టి ఆయనకు మనము ఎంతగానో మనం ఇష్టానుసారంగా మనం బ్రతకాలి, ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. ఈ యొక్క క్షమించడం అనేది మనము కలిగి ఉండాలి. మనలో ఈ క్షమాగుణము లేకుంటే దేవుని బిడ్డలు అని చెప్పుకున్నట్టు కూడా మనకి ఏమీ ఉండదు. దేవుని ప్రేమ మనం చూపించకపోతే మనలో ఏముంటుంది? అదే రీతిగా మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఒకటే, మనలో దేవుడు తన ప్రేమను ఉంచి ఉన్నాడు. ఆ ప్రేమను మనము రుజువుపరచుకోవాలి. దేవుడు తన ప్రేమను మనకు పంచి ఉన్నాడు. ఆ ప్రేమను మనము అనేక మందికి పంచేవారిగా ఉండాలి. మనము ప్రేమించబడ్డాం, మనం క్షమించబడ్డాము. ఎవరైతే క్షమించబడ్డారో వారు ఇతరుల్ని క్షమిస్తారు. ఎవరైతే క్షమాగుణం కలిగి ఉంటారో ఇతరులను క్షమించే వారిగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రీతిగా ఆ సిలువలో పొందిన యాతనలో క్షమించే గుణాన్ని తెలియజేసి ఉన్నాడు. అసలు ఆయన ఎంతగానో హింస పొంది ఉన్నాడు. ఆ హింసలో కూడా, అటువంటి హింసలో కూడా మనకు దేవుడు తెలియజేస్తున్న మాట ఒకటే, మీరు మీ పొరుగు వారిని క్షమించుడి అని. ఏ రీతిగా అయితే మనుష్య కుమారుడు మనల్ని క్షమించాడో మనము అదే రీతిగా క్షమించాలి. ఎవరిని? ఇతరులను, మన తోటి వారిని కానీ ఎవరినైనా కానీ క్షమించే గుణం మనలో ఉండాలి. అదే రీతిగా మనం ఇంకా ముందుకు వెళ్తున్నట్టయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో, మనుషులు అపరాధులను క్షమించిన ఎడల మీ అపరాధములను క్షమించు. ఎప్పుడైతే దేవుడు మన పాపములను క్షమించాడో అప్పుడే మనం కూడా ఇతరులను, అంటే ఆ దినము మొదలుకొని మనం క్షమించే వారిగా ఉండాలి. నీ పట్ల ఎంతో మంది ఎన్నో విధాలుగా నిన్ను హింసిస్తుండొచ్చు, నిన్ను బాధ పెడుతూ ఉండొచ్చు, నిన్ను ఏదో విధంగా మాట్లాడుతూ ఉండొచ్చు. వారి పట్ల నువ్వు క్షమా మనసు కలిగి ఉండాలి. వారిని క్షమించే మనసు నీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీ హృదయము చాలా తేటగా ఉంటుంది, నీ హృదయము చాలా
సమాధానంగా ఉంటుంది. మనలో క్షమాగుణం కలిగి ఉన్నప్పుడే మనం ఇతరులను క్షమిస్తాం. మనలో క్షమాగుణం లేకున్నప్పుడు మనం ఇతరులను ఎలా క్షమించగలం? ఎందుకంటే మనం క్షమించబడ్డాం. దేవుడు మనల్ని క్షమించాడు, మనం కూడా ఇతరులను క్షమించాలి. అది రూల్ అని అంటారా? మనం తింటూ ఉన్నాము, మనం తిన్న వెంటనే ఇతరులకు పంచటం కూడా మనకి మనసు అనేది వస్తుంది. ఎందుకు? మన కడుపు నిండింది, అది వేస్ట్ చేస్తావా, అన్నం ఉన్నది లేదు కదా. అదే రీతిగా మనం క్షమించబడ్డాము, ఇతరులు కూడా ఆ రీతిగానే క్షమించాలి. మనం ఆయన పొందిన యాతన, ఆయన పొందిన బాధ, ఆయన పొందిన ఏదైతే అది ఉందో ఆయన సిలువలో చెప్తున్నమాట. ఈ యొక్క మొదటి మాటను మనము ఈ దినాన జ్ఞాపకం ఉంచుకున్నాం. ఏమని? క్షమాగుణం కలిగి ఉండాలి. హల్లెలూయా. క్షమాగుణము కలిగినట్టుగా మనం ఉన్నట్టయితే, ఆ విధంగా నడుచుకున్నట్టయితే, ఆ విధంగా మనం బ్రతుకుతూ ఉన్నట్టయితే అనేక మందిని మనం క్షమించగలము, దేవుని ప్రేమను పరిచయం చేయగలము, దేవుని యొద్దకు వారిని తీసుకురాగలము. అదే విధంగా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 21వ వచనంలో ఇలా ఉంటుంది, నా సహోదరుని ఎన్నిసార్లు నేను క్షమించాలి అని ఒక వ్యక్తి అడుగుతాడు. అప్పుడు 7 మార్లు క్షమించాలా అని ఆ వ్యక్తి యేసుతో అడిగినప్పుడు, కాదు 77 సార్లైనా నీ సహోదరుని క్షమించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్పి ఉన్నాడో అది చేసి ఉన్నాడు, ఏదైతే చేశాడో అది మనకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆ విధంగా నడుచుకోవాలి, ఆ విధంగా ఉండాలి. కాబట్టి మనం ఈ దినాన క్షమాగుణం అనే మాటను ఇంతవరకు ధ్యానించుకుందాం. క్షమించే మనసు మనం కూడా కలిగి ఉండాలి. ఆయన మన పాపములు క్షమించాడు, ఆయన మన యొక్క శాపములు కానీ మన మీద ఏది కూడా రాకుండా ఆయన మనల్ని క్షమించి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇష్టానుసారంగా చిత్రహింసలు ఆయనను పెట్టిన వారిని కూడా క్షమించారు. ఆయనను సిలువ వేసినప్పుడు ఆయన ఆ సిలువలో పలికిన నోరు తెరిచి యొక్క మొట్టమొదటి మాటని, తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అని పలికిన మాట ఈ దినాన మనం ధ్యానించుకుందాం. ఈ దినాన మనం ధ్యానించుకొని ఆ విధంగా నడుచుకున్నటకు మన యొక్క హృదయాలను మనము దేవునికి అప్పగించుకుందాం. ఈ సమయం ముందు మనము ఈ యొక్క 7 మాటల్లో మొదటి మాటను ఇంతవరకు ధ్యానించుకుని ఉన్నాం. మన హృదయాన్ని దేవునికి అప్పగించుకుంటూ కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం.